సెప్టెంబర్ 17 ఇది హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చును. ఎందుకంటే దేశంలోని ప్రజలంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించి స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటే హైదరాబాద్ సంస్థానం తెలంగాణ ప్రాంతంలోని ప్రజల మాత్రం నిజాం రాజు ఏలుబడిలోనే మగ్గేటువంటి పరిస్థితి ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 13 రోజుల తర్వాత ఈ తెలంగాణ ప్రాంతానికి అప్పటి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి జరిగింది. నిజాం రాజు పరిపాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా నిజాం రాజుకు దొరలు, దేశ్ముఖులు, పెత్తందారులు సామంత రాజులుగా ఉండేవారు. ఈ సామంత రాజులు, ఈ దొరలు, ఈ పెత్తందారులు తెలంగాణ పల్లెల్లో సృష్టించిన బీభత్సం, భయానక పరిస్థితులు అంతా ఇంతా కాదు. తెలంగాణ ప్రజల శ్రమను దోపిడీ చేయడమే కాకుండా ధన మాన ప్రాణాలను హరించిన కర్కోటకులుగా దొరలు, జాగీర్దారులు, దేశ్ముఖులు ఈ ప్రాంతంలో మిగిలిపోయారు, చరిత్రలో మిగిలిపోయారు. ఈ దొరల ఆగడాలకు వ్యతిరేకంగా నిజాం సైన్యం, రజాకార్లు, దాని అధ్యక్షుడు కాసిం రజ్వీ అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. తెలంగాణలో అప్పటి వరకు కంకులు కోసిన చేతులే, కొడవళ్లతో కంకులు కోసిన చేతులే దొరల తలలు నరికాయి. రాళ్ళు, రప్పలు, వడిసెల గుండ్లే ఆయుధాలుగా మలుచుకొని మట్టి మనసులు సాగించిన ఈ పోరాటం ప్రపంచంలోనే ఒక గొప్ప పోరాటంగా చరిత్రకెక్కింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ముఖ్యంగా నల్గొండలో రావి నారాయణ రెడ్డి లాంటి కమ్యూనిస్టు యోధుల సారథ్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తునెగిసింది. గ్రామాలు ఈ పోరాటంలో పాల్గొన్నాయి. ప్రతి గ్రామంలో మెడికల్ లాంటి యువకులతో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. ఈ గ్రామ రక్షక దళాలు గ్రామాల్లో దొరలు, భూస్వాములు, పెత్తందారులు, జాగీర్దారులు
చేస్తున్న అరాచకాలను ప్రశ్నించాయి, అడ్డుకున్నాయి, అవసరమైతే వారితో పోరాడాయి. ఈ పోరాటంలో ఎంతోమంది మట్టి బిడ్డలు అమరత్వాన్ని పొందారు. ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బైరన్పల్లి గ్రామానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బైరన్పల్లి గ్రామం పక్కనే ఉన్నటువంటి లింగాపూరు, ధూళిమిట్ట, ఆకునూరు గ్రామాల్లో రజాకారులు గ్రామాల మీద పడి దొరికిన సొమ్మును వారి బండ్లలో నింపుకొని వెళ్తుంటే బైరన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ రక్షక దళాల సభ్యులు, గ్రామ రక్షక దళం సభ్యులు, యువకులు రజాకారులను అడ్డగించారు. అడ్డగిస్తే ఆ బండ్లతో సహా సొమ్ముతో సహా బండ్లను విడిచిపెట్టి రజాకారులు పారిపోయారు. ఇలా 1-2 సార్లు జరిగాయి. బైరన్పల్లిలో యువకులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారని కబురు నాటి నిజాం రాజుకు కబురు చేశారు. దీంతో బైరన్పల్లి పైన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోపం పెంచుకొని తన మిలిటరీ అయినటువంటి రజాకార్లను కాసిం రజ్వీ, సైన్యాధ్యక్షుడైనటువంటి కాసిం రజ్వీ నేతృత్వంలోని సైన్యాన్ని బైరన్పల్లి గ్రామం మీదికి ఉసిగొల్పడం జరిగింది. 2 సార్లు పరాభవం తిన్న రజాకారులు కక్షతో బైరన్పల్లి పైన అర్ధరాత్రి దాడి చేయడం జరిగింది. అంతకుముందే బైరన్పల్లి యువకులు ఏ క్షణమైనా గ్రామం పైన దాడి చేయవచ్చు అనే అనుమానంతో గ్రామం చుట్టూ యువకులు కాపలాగా ఉన్నారు. గ్రామ నడిబొడ్డున ఉన్నటువంటి బుర్జును తమ రక్షణ స్థావరంగా ఏర్పాటు చేసుకుని రజాకార్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. 1948 ఆగస్టు 27న తెల్లవారుజామున బైరన్పల్లి గ్రామంలోకి రజాకార్ల పదగట్టాలు ఉక్కు పాదాలు శబ్దం చేసుకుంటూ గ్రామంలోకి ప్రవేశించాయి. దొరికినోళ్ళను దొరికినట్టుగా లెంకలుగా కట్టి రజాకార్ సైన్యం గ్రామస్తులను మట్టుపెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బుర్జుపై ఉన్న విషయం తెలుసుకున్న యువకులు రజాకార్లపై ప్రతిదాడికి దిగారు. ఈ ప్రతిదాడిలో గ్రామస్తులతో పాటు కొంతమంది రజాకారు సైనికులు కూడా చనిపోవడం జరిగింది. పురుషుపైనున్న రక్షణ కేంద్రంలో దాచుకున్న మందుగుండు సామాగ్రిపై రజాకారులు సైన్యం
మరపిరంగులతో దాడి చేయడంతో ఆ నిప్పురవ్వలు ఎగిసిపడి నిల్వ చేసిన మందుగుండు సామాగ్రి మీద పడి బురుజు పైన ఉన్నటువంటి సుమారు 20 నుంచి 30 మంది గ్రామస్తులు మృత్యువాత పడడం జరిగింది. బైరన్పల్లి గ్రామమే కాకుండా సమీప గ్రామమైనటువంటి కూటిగల్ పైన కూడా రజాకార్ మూకలు దాడి చేసి సుమారు 118 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇది జలియన్ వాలాబాగ్ దురాఘాతానికి మించిన, జలియన్ వాలాబాగ్ సంఘటనకు మించిన నరమేధం ఒక్క బైరంపల్లె జరిగింది. బైరంపల్లె కాకుండా తెలంగాణ ప్రాంతంలో ప్రతి పల్లెల్లో రజాకార్లు సృష్టించిన నరమేధం అంతా ఇంత కాదు. ఆడవాళ్ళను నగ్నంగా బతుకమ్మ ఆడించిన విషాద సంఘటనలు కూడా ఉన్నాయి. గ్రామస్తులను లైన్గా నిలబెట్టి వరుస క్రమంలో నిలబెట్టి ఒకే మందు గుండుకు ఎంతమంది చనిపోతారని పోటీలు పెట్టుకొని రాక్షసత్వంగా ఒక అమానవీయంగా రజాకార్ మూకలు ఎంతోమందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. రజాకార్ల అకృత్యాలకు ఎదురొడ్డి పోరాడి అమరుడైన తొలి అమరుడుగా చరిత్రకెక్కిన దొడ్డి కొమరేతో పాటు వీరనారి చాకలి ఐలమ్మ, షేక్ బందగి, ఇలా ఎంతోమంది రజాకార్లకు వ్యతిరేకంగా, భూస్వాములకు, పెత్తందారులకు, దేశముఖులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అమరులయ్యారు. ఓ నైజాము పిశాచమా, నిన్ను మించిన రాక్షసుడు ఎవరూ లేరు. నిజాము రాజు తరతరాల బూజు అని దాశరథి కృష్ణమాచార్యులు చెరసాలలో బొగ్గు గీతలతో రాసి తన ధిక్కార స్వరాన్ని వినిపించడం జరిగింది. అదేవిధంగా నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎలిగెత్తి చాటి చెప్పడం జరిగింది. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాము సర్కరోడ, చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ కోట కింద నీ గోరి కడతం కొడుకో అంటూ బండి యాదగిరి నిజాం పాలనకు వ్యతిరేకంగా తన సాహిత్యంతో పోరాటం చేయడం జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికతో తెలంగాణ ప్రజలను జాగృతిపరిచి నిజాం ఆగడాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం జరిగింది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సంస్థానంలోని వివిధ ప్రాంతాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉవ్వెత్తున సాగింది. ఓవైపు దేశానికి స్వాతంత్రం వచ్చి ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుతుండగా ఈ తెలంగాణ ప్రజలు ఇంకా స్వాతంత్రానికి దూరంగా ఉండడం చూసిన అప్పటి భారత ప్రభుత్వంలోని హోం మంత్రివర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానంపై నిజాం రాజుపై దాడిని ప్రకటించాడు. దీంతో భయకంపితుడైన 7వ నిజాం రాజు
మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఎయిర్పోర్ట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి వెళ్ళి తల వంచి బేషరతుగా తెలంగాణను అఖండ భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు భారతదేశంలో తెలంగాణతో పాటు విదర్భ, గుల్బర్గా లాంటి కర్ణాటకలోని గుల్బర్గా, మహారాష్ట్రలోని విదర్భ లాంటి ప్రాంతాల్లో అధికారికంగా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా అక్కడి ప్రభుత్వాలు జరిపినా ఇక్కడి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంతమంది కొన్ని వర్గాల ప్రజలకు తలొగ్గి విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నారు. అయితేనే తెలంగాణ ప్రజలకు అసలైన స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ 17. కొంతమంది దీనిని విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నారు, కొంతమంది విలీన దినోత్సవం జరుపుకుంటున్నారు, కొందరు సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఏది జరిగినా ఎలా జరుపుకున్నా తెలంగాణ ప్రాంతానికి సెప్టెంబర్ 17 అనేది, సెప్టెంబర్ 17 అనేది ఒక మర్చిపోలేని రోజు. అసలైన స్వాతంత్రం సిద్ధించిన రోజు. ఈ రోజున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు బాసిన అమరవీరులకు మనము వారి వారసులుగా వాళ్ళను స్మరించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అమరవీరులకు నివాళులర్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రజానీకం పైన ఉంది. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిన్న మొన్నటి వరకు జరిగిన తెలంగాణ మలిదశ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. దీనికే కాదు, ప్రపంచంలోని ఎన్నో పోరాటాలకు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా నాటి పోరాట ఘట్టాలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాను. నాటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, వారి త్యాగాలను స్మరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరులారా, జోహార్ జోహార్. జోహార్ బైరన్పల్లి అమరులారా, జోహార్ జోహార్.